హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా నైట్ టు మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. అంటే నైట్ నేను మార్నింగ్కి లంచ్ బాక్సెస్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ముందు రోజు, అలాగే ఇంకా నైట్ నేను నా కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ మీకు తెలుసు కదా. సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా ఉదయం లంచ్ బాక్స్లోకి ఏం చేశాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. మెయిన్గా అయితే మాత్రం రాగులండి. ఈ రాగి స్ప్రౌటెడ్ రాగుల్ని ఎలా చేయాలి, రాగి స్ప్రౌట్స్ అయిన తర్వాత ఎలా పౌడర్ చేసి ఎలా స్టోర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేస్తాను. ఈ రాగులండి, మామూలుగా మనం బయట నుంచి రాగి పిండి తెచ్చుకొని రాగి జావా, రాగి ముద్ద, ఇంకా రాగి మాల్ట్ ఇలాంటివి చేసుకొని తాగుతూ ఉంటాం కదా. సో దానికంటే కూడా మనం స్ప్రౌట్స్ వచ్చిన రాగుల్ని పౌడర్ చేసి ఇంట్లో పెట్టుకుంటే 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు రాగి జావా. కడుపు నొప్పి కూడా రాదు. మామూలు రాగుల్ని మనం మామూలుగా బయట నుంచి తెచ్చుకున్న రాగి పిండిని డైరెక్ట్గా మనం చేసుకొని తాగితే కొంతమందికి పడదు, కడుపు నొప్పి వస్తుంది. సో ఇలాగ స్ప్రౌట్స్ వచ్చిన రాగులతో కనుక మీరు రాగి పిండి చేసి స్టోర్ చేసుకొని దాంతో కనుక డైలీ రాగి జావా, రాగి మాల్ట్ ఇలాంటివి చేసుకుంటే కడుపు నొప్పి ఏమీ రాదు. చాలా బలం అనమాట పిల్లలకి కూడా. సో సమ్మర్ వస్తుంది కాబట్టి నేనైతే ఈ రాగుల్ని మొలకెత్తించి దాంతో పౌడర్ అయితే చేసి పెడదాం అనుకుంటున్నాను. సో ఇదేంటి అంటే 3 days బ్యాక్ నేను ముందు రోజు నైట్ టైం అప్పుడు 9 అయ్యి ఉంటుంది. సో 9 o'clockకి రాగుల్ని నానబెట్టాను. పక్క రోజు ఉదయము కడిగి నానబెట్టాను అనమాట. ఆ తర్వాత పక్క రోజు ఉదయము రాగులన్నిటినీ కూడా ఇదిగోండి ఇలాగా వడకట్టేసి, ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ, చున్నీ కానీ, లేదా పంచె ఉంటుంది కదా, కాటన్ ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలాగా ముడి కట్టేసి కొంచెం వాటర్తో ఆ క్లాత్ అంతా తడపాలి. ఎందుకంటే తడిగా ఉంటేనే మనకి త్వరగా స్ప్రౌట్స్ అవుతాయి అన్నమాట రాగులు అనేవి. ఇదిగోండి ఇలా నీట్గా మొత్తం వాటర్తో తడిపేసి దాని మీద మూత పెట్టేసి ఏదైనా బరువు ఉంచేసేయండి. కాటన్ క్లాతే తీసుకోండి. సిల్క్ క్లాత్ అయితే మొలకలు అనేవి లోపలికి వెళ్ళవన్నమాట, అంటే బాగా రావు. కాటనే తీసుకోండి. ఇదిగోండి ఇలాగ మూత పెట్టేసి దానిపైన ఏదైనా ఒక బరువు ఉంచేసేయండి. అలాగా ఇదిగోండి ఇలా బరువు పెట్టేసేయండి. ఒక 2 days అనమాట. 2 days పాటు దీన్ని ఇలాగే ఉంచేయాలి. ఒకవేళ నీళ్ళు కనుక ఎండిపోయినట్లు అనిపిస్తే పక్క రోజు ఉదయం మళ్ళీ వాటర్ కొంచెం చిలకరించండి చాలు. సో కరెక్ట్గా 2 days తర్వాత, అంటే హాఫ్ డే, అంటే ముందు రోజు నైట్ నానబెట్టుకొని పక్క రోజు ఇలా ముడి కట్టుకున్నాం కదా, ముడి కట్టేసుకుని ఒక 2 days పాటు దాని జోలికి వెళ్ళకూడదు. మధ్యలో కొంచెం వాటర్ చిలకరిస్తే చాలు. 2 days తర్వాత ఇదిగోండి ఇది మొత్తం అంతా మొలకలు వచ్చేసాయి అనమాట. అంటే మొత్తం స్ప్రౌట్స్ అయిపోయాయి ఆ తడికి. ఇదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం అసలు ఆ కాటన్ చీరలోకి వెళ్ళిపోయాయి. అది ఆ చున్నీ అనమాట. అది నా దగ్గర కాటన్ చీరలు లేవులేండి, ఇది కాటన్ చున్నీ. ఏదైనా వాడకుండా ఉన్న చున్నీ అయితే బెటర్ అండి, ఎందుకంటే తర్వాత వాడుకోలేము. మొత్తం ఆ మొలకలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇలాగా చూసారా, అసలు ఎంత బాగుందోనండి. చేత్తో పట్టుకుంటే అదొక సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అనమాట. మొత్తం అంతా చూడండి ఎంత బాగా వచ్చాయో 2 రోజులకే మొలకలు అనేవి. సో ఇదండి మనకి కడుపు నొప్పి రాదనమాట ఇలా గనక ఉంటే. ఈ రాగులు అనేవి స్ప్రౌట్స్ అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకు కూడా పట్టొచ్చు. పాలేసి రాగి మాల్ట్ పాలులాగా చేసి పడతాం కదా పిల్లలకి. సో ఇలా చేసి కనుక మీరు పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరికైనా సరే పట్టారు అంటే కడుపు నొప్పి కూడా రాదనమాట. రాగులు మనం మామూలుగా డైరెక్ట్గా పిండి తెచ్చుకొని మిల్లుకి పట్టించేసి వాడుతూ ఉంటాం కదా. సో ఇది ఒక 2-3 days ప్రాసెస్ అంతే. కానీ ఇలా కనుక చేస్తే చాలా మంచిది. పిల్లలకు కూడా ఇంకా ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇది రాగి జావ చేసి పెట్టుకుని డైలీ తాగితే చాలా మంచిదని చేస్తున్నాను. మా ఇంట్లో ఎక్కువగా తాగుతామండి మేము మాత్రం. నా ఫేవరెట్ అనమాట రాగి జావ. సో నేను బయట నుంచి స్ప్రౌటెడ్ పిండి అమ్ముతారు, రాగి పిండి. ఇట్లా చేసి అమ్మిన పిండి కాస్ట్ డబల్ ఉంటుంది అనమాట. మామూలుగా రాగులు 70 rupees కేజీ అయితే 1/2 kg స్ప్రౌటెడ్ పిండి, రాగి స్ప్రౌటెడ్ ఫ్లవర్ వచ్చేసి 70 rupees అనమాట. 1/2 kg పిండే. అందుకనే నేను ఇలా చేసి పెట్టుకుంటున్నాను 1.5 kg. సో ఇదేంటి అంటే తీసేసిన తర్వాత ఎండలో ఇలాగా మళ్ళీ ఒక హాఫ్ డే పాటు ఇలా బాగా ఎండబెట్టుకోవాలండి. ఇదిగోండి కొంతమంది ప్యాన్లో వేసి ఫ్రై చేస్తారు. సో ఫ్రై చేయొచ్చు, లేదు అనుకుంటే బాగా ఇప్పుడు ఎండ వస్తుంది కాబట్టి నేనైతే ఇలా ఒక క్లాత్లో ఇలా వేసేసి ఎండబెట్టేశాను.
సో మార్నింగ్ ఎండబెట్టేసాను, ఈవినింగ్ కల్లా ఇలా బాగా ఎండిపోయాయి అనమాట. ఇప్పుడు దీన్ని మిల్లుకి పట్టించి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మామూలు రాగి పిండి అయినా కొంచెం బరకగా ఉంటుందండి, ఈ పిండి అసలు బరకగా ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. చెప్తున్నాను కదా, పసిపిల్లలకు కూడా హ్యాపీగా పట్టచ్చు. అయితే ఆ మిల్లుకి పట్టించినప్పుడు ఇది చాలా వేడిగా తడిగా ఉంటుంది అనమాట. ఆ వేడి ఆవిరికి కొంచెం తడొచ్చేస్తుంది, కాబట్టి ప్లేట్లో పోసేసి కొంచెం ఆరబెట్టండి, లేదంటే బూజు పట్టేస్తుంది అనమాట. కాబట్టి ప్లేట్లో కొంచెంసేపు ఒక 1 అవర్ అలాగే కొంచెం ప్లేట్లో ఇలా అనేసి వదిలేశారనుకోండి, ఆ వేడంతా తగ్గిపోయి నార్మల్గా పొడి పొడిగా అయిపోద్ది. అప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయటే ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ప్లేట్లో ఆరబెట్టేసి రాగి జావా చేస్తున్నాను అనమాట. ఇది ఉదయాన్నే చేసుకొని కూడా తాగొచ్చు, కానీ నైటే చేసి ఉదయాన్నే మజ్జిగ కలుపుకొని తాగితే చాలా చలవ చేస్తుందండి బాడీని. నాకు పాలు వేసుకొని తాగడం కంటే కూడా ఇలా చాలా ఇష్టం అనమాట. టిఫిన్ కూడా తినకుండా ఇదే తాగేస్తాను ఒక 2-3 గ్లాసులు, అంత ఇష్టం నాకైతే. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఒక 3 స్పూన్స్, ఎక్కువ అవసరం లేదండి, ఒక 3 స్పూన్స్ వాటర్లో కలిపేసి ఇదిగోండి ఇలాగా మరుగుతూ ఉన్న నీళ్ళల్లో కలిపేసాను అనమాట. కలిపేస్తే మనకి చిక్కగా అయిపోద్ది. అయితేనండి మామూలు రాగి పిండి అనుకోండి, కొంచెం పిండేసినా సరే మనకి ఎక్కువగా చిక్కగా అయిపోద్ది. కానీ ఇది స్ప్రౌటెడ్ రాగి పిండి కదా, కాబట్టి ఎక్కువ చిక్కగా అవ్వదన్నమాట, ఎక్కువ పిండి తీసుకోవాలి మనం. కానీ ఇక్కడ నేను మరీ ముద్దలాగా కాకుండా కొంచెంగా లిక్విడ్ లాగే చేసుకుంటున్నాను తాగడానికి కదా, అందుకని ఒక 3-4 స్పూన్స్ తీసుకున్నానండి. ఇదిగోండి ఆ మాత్రం గరిట్లు వాటర్లో వేసేసాను, అదైతే మరుగుతూ ఉంది. ఇంక ఈ లోపల పిల్లలకి పాలు ఇద్దామని చెప్పి, అంటే పాలు ఈవినింగ్ టైం ఏదో ఒక స్నాక్స్ తినేస్తున్నారు, ఉదయం పూట కూడా టిఫిన్ తింటున్నారు, కాబట్టి ఇంకా పాలు అయితే తాగట్లేదండి, అందుకని నైట్ టైం ఇచ్చేస్తున్నాను పాలు. సో బూస్ట్ కలిపి ఇంకా మా వారికి పిల్లలకి ఒక ప్యాకెట్ పాలు ముగ్గురికి ఇచ్చేస్తున్నాను అనమాట. నేనైతే ఇంకా పాలు తాగనులేండి, నాకు నచ్చవు, అందుకని ఇంక మా వారికి పిల్లలకి ఇచ్చేసాను అంతే. సో ఇదైతే మరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇదండి చాలా చలవ చేస్తుందండి, నిజంగా చెప్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, నిజంగా అసలు కొంచెం పులుస్తుంది ఉదయానికి, ఎంత బాగుంటుందో. అయితే ఆ పిండి అంతా ఆరింది, ఇంకా బాక్స్లో వేసి పెట్టేశాను అనమాట, స్టీల్ బాక్స్లో. ఇంక ఇక్కడ వచ్చేసి మినపప్పు, ఇడ్లీకి మినపప్పు అయితే రుబ్బుకున్నాను, ఇంకా పిండి అయితే ఇదిగోండి కలిపేసుకుంటున్నాను. రవ్వను కూడా నానబెట్టేశాను, ఇంకా కడిగి నానబెట్టేశాను అనమాట. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా పిండేసి రవ్వనైతే కలిపేస్తున్నాను. కేజీ రవ్వకి 1/2 కేజీ మినపప్పు అయితే బాగుంటుందండి నాకు తెలిసి. కానీ చాలామంది కేజీ అంటే 1/2 కేజీకి కేజీ కన్నా ఇంకా ఎక్కువ 1.5 కేజీ రవ్వ అలా కలుపుతున్నారంట. గట్టిగా వస్తాయి కదా అని నా డౌటు. బహుశా మినపప్పును బట్టి కూడా కలుపుకోవచ్చులేండి. మినపప్పు కనుక బాగా బొంగొచ్చింది అంటే ఒదుగొచ్చింది అంటే ఎక్కువ కూడా కలుపుకోవచ్చు అనుకుంటా బహుశా రవ్వ. కానీ నేను మాత్రం ఒక గ్లాస్కి 2 గ్లాసులు రవ్వ అంతేనండి కలిపేశాను, పక్కన పెట్టేసి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. సో మీకు తెలుసు కదా, ఇంకా డైలీ నైట్ రొటీన్ ఇలాగే ఉంటుందని చెప్పి. సో మొత్తం అంతా క్లీన్ చేస్తాను, క్లీన్గానే ఉంది, కాకపోతే కొంచెం ఆ రాగి జావ 1-2 చుక్కలు అలా పడ్డాయి అన్నమాట. సో అదంతా నీట్గా కాలిన్ పెట్టి క్లీన్ చేసేస్తాను. యాక్చువల్గా కాలిన్ నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి, బయట నుంచి నేనేం కొనను. ఇది వచ్చేసి ఎందుకు కొన్నానంటే బాటిల్ పోయింది, సో కొత్త బాటిల్ కొందాము అంటే 100 రూపీస్ చెప్పారు. దానికంటే ఈ చిన్న కాలిన్ బాటిల్ బాగుంది కదా అని చెప్పి ఇంకా 40 రూపీస్ అనమాట. సో మనకి లిక్విడ్ కూడా వస్తుంది కదా అని చెప్పి కొన్నాను. యాక్చువల్గా అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను కాలిన్. ఏం లేదు, వెనిగరు, ఆ తర్వాత వంట సోడా, షాంపూ కానీ లేదా విమ్ లిక్విడ్ కానీ కలిపేసి ఒక పెద్ద 1 లీటర్ బాటిల్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఎక్కువగా నేను ఆ కబోర్డ్స్ అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను కదా, సో అలాగే చేస్తానన్నమాట. సో ఇంకా వెనిగర్ కూడా అయిపోయింది, తెప్పించి చేసి పెట్టుకోవాలి ఇది అయిపోతే. ఇదిగోండి ఇంక మొత్తం కిచెన్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత మసి క్లాత్లు అవన్నీ ఉంటాయి కదా, వాటిని అయితే ఇలాగా ఉతికేసి ఆరబెట్టేసాను అనమాట. సో అయిపోయింది. మేము డిన్నర్ అనేది త్వరగానే చేసేస్తామండి. 8:30 నుంచి స్టార్ట్ చేస్తాను, అన్నం పెట్టాలా అని చెప్పి. 8:30కి స్టార్ట్ చేస్తే 9 కల్లా తినేస్తాం అనమాట. సో 9 నుంచి 9:30కి పాలు తాగేసి 10 పిల్లలు మాత్రం అంటే నేను మా వారు కొంచెం లేట్ అవుతుంది, నేను వీడియో ఎడిటింగ్స్ అవన్నీ చేసి పడుకునేసరికి లేట్ అవుతుంది. కానీ పిల్లలు మాత్రం 10 అంటే 10 పడుకుంటారండి. అదొక్క మంచి హ్యాబిట్ అయితే అలవాటు చేశాను వాళ్ళకి. అంటే 9 అయితే కాదులేండి,
వాళ్ళు ఇంకా అన్నం తిని పాలు తాగి పడుకునేసరికి ఖచ్చితంగా 10:00కి పిల్లలైతే నిద్రపోతారనమాట. సో ఇంకా వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇంక నేను కూడా వెళ్ళి పడుకున్నాను. ఇంక ఉదయాన్నే వీడియో తీయాలి అంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తానండి. అంటే ఒక 5:30 అలా లేస్తానన్నమాట. మామూలుగా మాత్రం 6కి లెగుస్తాను. వీడియో తీయాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా, సో మళ్ళీ లంచ్ బాక్స్ లేట్ అయిపోకూడదు కదండి, అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ముందు లెగుస్తాను. ఇంకా లేచి అలా చిన్న వీడియో తీసి వంటగదిలోకి వెళ్ళి స్టవ్ మీద టీ పెట్టేసి బయటకు వచ్చాను ముగ్గేద్దామని చెప్పి. ఇంక రాగానే ఇంక పిల్లండి ఇంకా అలా స్టార్ట్ చేస్తుంది అనమాట, మియావ్ మియావ్ అనుకొని. ఇంక పట్టకుండా ఉండలేను పాలు. అదేమో పాలు కాదంట, దానికి నాన్ వెజ్ కావాలి. అది కాకుండా అది కడుపుతో ఉంది. ఇంట్లోకి వచ్చేస్తానంటుంది. నాకేమో భయం అండి. ఈ పిల్లలు పెట్టేస్తే జాలేస్తుంది. చూడండి పాలు తాగకుండా అలా ఉంది నా కేసు చూస్తూ. తాకపోతే పో అని చెప్పి నేనైతే ముగ్గేసుకున్నాను అనమాట. అదేంటంటే ఇప్పుడు ఇంట్లోకి వచ్చేస్తుందంట. ఇంట్లోకి వచ్చి పిల్లలు పెట్టాలి అని చెప్పి దాని తాపత్రయము. నాకేమో ఒకవైపు జాలేస్తుంది, కానీ నాకేమో భయము ప్లస్ అవి చూస్తే అది ఇంట్లో ఉంటే ఇంకా స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్స్ నాకు పడవు. వామిటింగ్స్ అయిపోతాయి అనమాట. అందుకొక్కటే ఆలోచిస్తూ ఉన్నాను నేనైతే, ఇంకేం లేదు. కానీ అది ఎక్కడ డెలివరీ చేస్తుందా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎక్కడో కొంచెం జాలిగా బాధగా ఉంది. చూద్దాం, మేడం ఇదంతా మళ్ళీ పాడు చేస్తుందేమో అని అదొక డౌట్గా ఉంది. ఏమో మరి అది ఎక్కడ పెడుతుందో, డెలివరీ తన పిల్లల్ని ఎక్కడ పెడుతుందో. ఇంక మా పెద్దోడైతే లేచాడు. వాడు కొంచెం ఎర్లీగానే నాతో పాటు లేచి చదువుకుంటున్నాడు. ఇంకా మా చిన్న ఆయన మాత్రం 6:30, ఇప్పుడు టైం 6:30 అలా అయింది. సో ఇప్పుడు లేచాడనమాట. లేగండి సార్ టైం అయింది అంటే ఇంక చూడండి, లేచిన వెంటనే ఇంకా ఆ రూమ్లోకి వెళ్తున్నాడు. ఎందుకంటే బ్యాట్ ఉంది, రీసెంట్గా వాళ్ళ డాడీ బ్యాట్ కొనిచ్చాడనమాట, కొత్త బ్యాటు. వీడి కోసమే, అది లైట్ వెయిట్లో ఉన్న బ్యాట్ ఒకటి, క్రికెట్ ఆడుతున్నాడని చెప్పి కొనిస్తే ఆ బ్యాట్ చూడాలన్నమాట నిద్ర లేవగానే. అందుకని ఇంకా ఆ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా పెద్ద బాబు అయితే ఆ రూమ్లో చదువుకుంటా ఉన్నాడు. మా వారేమో నా టీ కోసం వెయిటింగ్ అనమాట. సో నేను ఎప్పుడు టీ ఇస్తే అప్పుడు పని చేసుకోవాలా అని చెప్పి రాగి జావా లేకపోతే ఇంకా ఎన్ని తాగినా అండి ఉదయాన్నే టీ కాఫీ మాత్రం మానలేకపోతున్నాం. అలానే ఎక్కువ ఏం కాదు, చెరుకు గ్లాస్ అయితే తాగుతాం అంతే, చెరుకు కప్ అంతే. ఆ తర్వాత ఎక్కువ అయితే తాగట్లేదులేండి. ఈవినింగ్ ఒక కప్పు, మార్నింగ్ ఒక కప్పు అలవాటు అయిపోయింది కదా. సో అందుకని షుగర్ తక్కువ వేసుకొని అల్లం ఎక్కువ వేసుకొని అల్లం టీ అయితే పెట్టాను అనమాట ఇవాళ. కొంచెం ఘాటుగా కావాలి అని చెప్పి అల్లం టీ అయితే పెట్టాను. ఇంకా ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. లంచ్ బాక్స్లోకి ఇవాళ ఇన్స్టెంట్గా చికెన్ దమ్ బిర్యానీ కాదు, చికెన్ బిర్యానీ అనమాట. చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. సో నా దగ్గర ఇన్స్టెంట్ మిక్స్లు ఉన్నాయి కదా, సో కొత్తిమీర మిక్స్ తోటి చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఎగ్స్ ఉడుకుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల పిల్లలకి వేడి నీళ్ళ కోసం పెట్టేశాను ఒక స్టవ్ మీద. ఇంకా రైస్ కూడా నానబెట్టేశాను అనమాట. సో బిర్యానీ కోసం రైస్ నానితే బాగుంటుంది కదా అని చెప్పి నిద్ర లేవగానే రైస్ అయితే నానబెట్టేశాను. సో ఇంక ఈ లోపల ఇదిగోండి, ముందు రోజు కలుపుకున్నాం కదా ఇడ్లీ పిండి, బాగా పొంగిపోయింది. ఇప్పుడు కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి త్వరగానే పొంగుతుంది, అంటే త్వరగానే ఇడ్లీ పిండి పులుస్తుంది. మొన్నటి వరకు అయితే అసలు ఉదయం 9 అయినా సరే సరిగా పొలవలేదన్నమాట. అప్పుడు నేను ముందు రోజు 7, 6 ఆ టైంకే కలిపి పెట్టేసేదాన్ని పిండి అనేది. సో ఇప్పుడు అవసరం లేదులేండి, నైటు 9, 10 అయినా కూడా మనకు ఉదయానికి పిండి అయితే పులిసిపోతుంది. సో ఇంక ఇక్కడైతే తట్ట ఇడ్లీ పెడుతున్నాను. ఈ తట్ట ఇడ్లీ చూడడానికి బాగుంటుందండి, అది కాకుండా స్టీల్ ప్లేట్స్ కదా అని ఇంక అందులో పెడుతున్నాను. కానీ టైం ఎక్కువ తీసుకుంటుందండి ఈ తట్ట ఇడ్లీ ఉడకడానికి. మామూలు ఇడ్లీ అనుకోండి ఒక 10 మినిట్స్ చాలు, ఇడ్లీ ఉడికిపోతుంది. కానీ తట్ట ఇడ్లీ 20 మినిట్స్ పడుతుంది ఉడకడానికైతే మాత్రం. సో ఇంక ఇదిగోండి, ఇంక ఇక్కడైతే నీళ్ళు మరిగిపోయాయి. సో అదే వేసేసాను బకెట్లో. చెప్పాను కదండి గ్రీజరు తీసుకోవాలి, హీటరు అది కుదరట్లేదు, కొంచెం టైం కేటాయించి తీసుకోవాలన్నమాట దానికి. సో అందాకలా ఇంకా స్టవ్ మీద పెట్టడమే వేడి నీళ్ళు అయితే మాత్రం. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇడ్లీ ఆ స్టవ్ మీదకి షిఫ్ట్ చేశాను. ఇంక ఇక్కడేమో ఇదిగోండి, ఇది ఇన్స్టెంట్ కొత్తిమీర కోకోనట్ మిక్స్ అనమాట. మీకు ఇదివరకు వీడియోలో చూపించాను కదా. సో మీకు ఎవరికైనా ఆ ఇన్స్టెంట్ మిక్స్లు చూడలేదు, మిస్ అయ్యాము అనుకుంటే
ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, ఏంటంటే కొత్తిమీర మిక్స్ అనమాట. అదైతే వేసేసాను. సో, కొంచెం ఒక స్పూన్ ఆయిల్ ఏసుకున్నాననమాట. ఎందుకంటే కొంచెం ఆయిల్ తగ్గినట్లు అనిపిచ్చింది. ఒక స్పూన్ ఆయిల్ ఏసుకొని చికెను నైట్ తీసుకొచ్చారు. సో, నానబెట్టేసాననమాట ఫ్రిడ్జ్‌లో. సాల్ట్ ఏసేసి చికెన్ మొత్తం కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. సో, ఒక పావు కేజీ చికెను పలావ్‌లాగా వండేస్తున్నాను. చికెన్ ఏసేసి కలిపేసి అందులో రైస్ అనమాట. ఒక గ్లాస్‌కి హాఫ్ గ్లాస్ కర్రీ అయితే చాలనమాట. సో, నేనైతే అంచనాగా వేసేస్తానులెండి. సో, కర్రీ ఏసేసాను, చికెన్ ఏసేసాను, కొంచెం ఆయిల్ తగ్గినట్లుగా అనిపిస్తే కొంచెం ఆయిల్ ఏసాను, రైస్ ఏసేసాను. అలాగే ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ కూడా తగ్గినట్లు అనిపిచ్చింది. ఇంకా వాటర్ ఏసేసి, సాల్ట్ ఏసేసి, మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టేస్తే మనకి చికెన్ పులావ్ అయితే రెడీ. ఇంకా పిల్లల కోసం ఎగ్స్ అయితే ఉడకబెట్టాను కదా! సో, పిల్లలకి ఎగ్స్ అనమాట. ఇదిగోండి కొంచెం ఉప్పు తగ్గింది. ఇవి చేసి పెట్టుకుంటే ఏం పాడవ్వండి. బాగున్నాయి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఏదో ఉంది, చికెన్ తినకూడదు అని అంటున్నారు. కానీ వైజాగ్‌లో అలా ఏం లేదండి. చికెన్ బానే అమ్ముతున్నారు. ఇంకా ప్రైస్ కూడా ఏం తగ్గలేదు చెప్పాలంటే. కేజీ 280 ఏనట. ఎప్పటిలాగానే రేట్ కూడా ఏం తగ్గలేదు అని అన్నారు మా వారైతే. సో, ఇంకా అంతే. సండే కూడా తెచ్చుకోలేదు చికెను. ఫిష్ తెచ్చుకున్నాము. ఇంక అందుకని ఇంక ఇవాళ తెచ్చారు. సో, ఇంకేంటి అంటే ఇదిగోండి ముందు రోజు చేసి పెట్టుకున్నాం కదా జావా, అందులో అయితే మజ్జిగ అయితే వేసేసాను. కొంచెం ఉప్పు వేసేసుకొని మజ్జిగలో బాగా షేక్ చేసేసి మజ్జిగలాగా చేసుకొని అందులో కలిపేసి తాగేయడమే అనమాట. అసలు నిజంగా అండి నేను రోజుకి ఇదే కనీసం ఒక 3, 4 గ్లాసులైనా తాగేస్తాను. అంత ఇష్టం నాకు. ఆ కుండ సరిపోలేదు. కొంచెమే వచ్చింది. లేదంటే నేనే ఒక 3, 4 గ్లాసులు తాగుతాను. టిఫిన్ కూడా చేయను. సో, ఏంటంటే అక్క మీరు ఒకసారి అడిగారనమాట నన్ను ఈ జావ రెసిపీ చూపించినప్పుడు, అక్క మీరు టిఫిన్ కూడా తింటారు, జావ కూడా తాగుతారా అని. ఈ జావ వచ్చేసి మా వారు ఇప్పుడు తాగేసి వెళ్ళిపోతారండి. 10:00కి తనకి బ్రేక్ టైంలో టిఫిన్ తింటారనమాట. ఎందుకంటే టిఫిన్ బాక్స్ కట్టేస్తాను. ఇంక 10 వరకు పొట్టంతా ఎంప్టీగా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకని చెప్పేసి జావ ఇస్తాను. ఒక్కొక్కసారి రాగి జావ చేయలేదనుకోండి, అన్నం వాడ్చిన గంజి ఉంటది కదా! సో, అప్పుడు ఒక గ్లాస్ గంజి మా వారికి ఇస్తాను. నేను కూడా తాగుతాను. ఎందుకంటే చాలా చలవ చేస్తదండి. మంచిది కూడా గంజి. కొంచెం పొద్దున ఏం తినకుండా ఉంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పడిపోతాయి. సో, ఆ టైంలో తాగితే మంచిది. అప్పుడప్పుడు బద్ధకిస్తాను గానీ రాగి జావ చేయడానికి. కానీ చేస్తే మాత్రం ఇంట్లో అందరూ తాగుతారు. ఇంక పిల్లలకి ఏంటంటే బాక్స్ కట్టాను. పెద్ద బాబు అయితే తాగేస్తాడు. చిన్నోడితోనే కొంచెం తలనొప్పి. వాడికి కూడా బాక్స్‌లో ఏసి బ్యాగ్‌లో పెట్టాను. మా వారికి ఏంటంటే టిఫిన్ బాక్స్ కట్టేసి జావ తాగేసి ఎళ్తారు. పిల్లలకేమో జావ బాక్స్ కట్టాను. అంటే 10:00 బ్రేక్‌లో వాళ్ళు జావ తాగుతారనమాట. సో, ఇంక పులావ్ కూడా రెడీ అయిపోయింది. 2 విజిల్స్‌కి బాగా ఇలా అయిపోయిందనమాట. సో, పెద్ద బాబు అయితే తాగుతాడు. చిన్న బాబుతో అలవాటు చెయ్యాలి. ఇంట్లో బలవంతంగా పడితే తాగుతాడు వాడు. లేదంటే మాత్రం తాగడనమాట. సో, చూడాలి. బుజ్జగించి బతిమలాడి కొంచెం వాడికి ఏమంటారు ప్యాంపరింగ్ చేసి కట్టాను. నీకు ఈవినింగ్ వచ్చాక అది చేస్తానమ్మా, ఇది చేస్తాను, జావ అయితే తాగాలి అని చెప్పి కట్టాననమాట. చూడాలి తాగుతాడో లేదో. అయితే మీరు అడగొచ్చు అక్క ప్లాస్టిక్ బాక్సెస్‌లో కట్టొద్దు అని చెప్పి. ఇదివరకు ప్లాస్టిక్ బాక్సెస్ కాదండి, సిలికాన్ బాక్సులు ఉండేవి మజ్జిగవి తాగేవి. అవి పోయాయి. ఇంక మళ్ళీ కొత్తవి స్టీల్‌వి ఆర్డర్ చేశాను అమెజాన్‌లో. మా వారికి, పిల్లలకి 3 బాటిల్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి వస్తాయి. ఇంక ఈ లోపల ఇంట్లో ఉన్న ఆ బాక్సెస్‌లో అయితే అలా కట్టేసాననమాట. సో, అది. మళ్ళీ మీరు అడుగుతారు కదా! అందుకే చెప్తున్నాను. స్టీల్‌వే పెట్టేశాను. ఇదివరకు సిలికాన్‌వి ఉండేవన్నమాట. ఇప్పుడేంటంటే స్టీల్‌వే బాటిల్స్ పెట్టాను. రాగి జావ, మజ్జిగ ఇలాంటివి పెట్టడానికి. ఇంకా సమ్మర్ కదండీ! సో, ఏదో ఒకటి అలా పెడుతూ ఉంటాననమాట. అయితే ఇంకా ఇవన్నీ కూడా బాక్స్ పెట్టేశాను. ఇవన్నీ కొంచెం చల్లారాయి. పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను. మా వారికేమో ఇడ్లీ బాక్స్ కట్టేశాననమాట. సో, ఇదిగోండి ఇంక పక్కన నుంచి అప్పటికే మా వారు "భారతి బాక్స్ అయిందా" అని చెప్పి ఇంకా కేకలు స్టార్ట్. ఇంక అందుకే ఫాస్ట్‌గా కట్టేయాలన్నమాట. ఇవైతే మా వారికి కచాంబరు, చట్నీ, ఇడ్లీ అలాగే బిర్యానీ అనమాట. సో, ఎండాకాలం మసాలాలు తగ్గించమని చెప్పారు మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు. కరెక్టే. కానీ ఇంక తప్పదు. దాంతో పాటు ఏదో ఒకటి చలవగా ఏదోటి మజ్జిగ లేకపోతే కచంబరి ఇలాంటివి తింటూ ఉంటారు కాబట్టి కొంచెం పర్లేదు. డైలీ ఏం కాదు. సో, ఇవాళ వ్లాగ్ చేస్తున్నాను కదా! సో, వెంటనే ఇంక ఫాస్ట్‌గా ఏం చేయలేననమాట రెసిపీ. అందుకని ఇంక ఇలా ఇన్‌స్టంట్ మిక్స్ అయితే చేశాను అంతే. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటదండి చేసి పెట్టుకుంటే మాత్రం. సో, ఇంకలా మా వారికైతే ఇచ్చి ముందు పంపించేశాను. ఇంక మా పిల్లలైతే మాత్రం రెడీ అయిపోయారు. వాళ్ళకి తలదూవేస్తే ఇంక వాళ్ళు ఎళ్ళడమేననమాట.
ఇది ఇలా నా నైట్ నుంచి నా మార్నింగ్ అంటే ముందు రోజు 8 నుంచి స్టార్ట్ చేస్తే ఈ పక్క రోజు 8 పిల్లలు కరెక్ట్గా 8 వెళ్తారు. సో మా వారైతే మాత్రం 7:45 7:50కి అలా వెళ్తారు, ఒక 10 మినిట్స్ ముందే అనమాట. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కదా, సో మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి ఒక 10 మినిట్స్ ముందుగానే వెళ్ళిపోయారు. ఇంక మా పిల్లలు ఏంటంటే ఇంక నిద్ర లేవగానే ఆ బ్యాట్ని ఎలా చూసుకుంటున్నారంటే అలా చూసుకుంటున్నారు, కొత్త బ్యాట్ అని చెప్పి. క్రికెట్ ఆడుతున్నారు, ఇద్దరు బాగా ఆడుతున్నారండి క్రికెట్. మా చిన్నోడు అమ్మ గ్రౌండ్కి రావచ్చు కదమ్మా, నేను క్రికెట్ ఎలా ఆడుతున్నానో చూడొచ్చు కదమ్మా అని చెప్పేసి అంటున్నాడు. ఇవాళ ఈవినింగ్ వస్తాను లేరా అని చెప్పేసి అన్నాను. ఎదుగోండి ఇంకేదో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు పట్టుకున్నారనమాట వాళ్ళైతే ఆ బ్యాట్ని. ఇంక ఇవ్వరా బాబు, అది లోపల పెట్టి ఇంకా టైం అయింది బయలుదేరండి కిందకి అని చెప్పేసి అన్నాను. కరెక్ట్గా 8 అంటే 8 అలా వచ్చేస్తుంది ఆటో. సో ఇంక వీళ్ళైతే ఇంక బయలుదేరారు. అదనమాట ఇంక నా డే వ్లాగ్ అయితే మాత్రం. సో మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.